కామారెడ్డి జిల్లా బిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జంగంపల్లి నుంచి తలమండ్ల వెళ్లే దారిలో కొచ్చేరు వద్ద సడన్ బ్రేక్ వేయడంతో ప్యాసింజర్ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 8 మందికి గాయాలు కాగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ రాజంపేట మండలం కొండాపూరు గ్రామానికి చెందిన కీసరి సవితగా పోలీసులు గుర్తించారు. సవిత కొండాపూరు గ్రామంలో ఆశా కార్యకర్తలుగా విధులు నిర్వహిస్తోంది. డ్రైవర్ తప్పిదం వల్లనే ప్రమాదం సంభవించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతురాలు భర్త సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ చెప్పారు.